విదేశాల్లో సాఫ్ట్వేర్ ఉద్యోగం అని చెప్పి ఆ పైన అక్కడికి వెళ్ళాక ముందు ఆ దేశం నుంచి నిదానంగా తీసుకుపోయి పనికి మాలిన దేశాల్లోకి తీసుకెళ్ళి అక్కడ వాళ్ళ వీసాలు పాస్పోర్ట్లు అన్నీ తీసుకుని డబ్బులు అవి కూడా పక్కన పెట్టిచ్చేసి అక్కడి నుండి సైబర్ నేరాలు చేసేలా ఇప్పుడు మనకు వచ్చే ఫోన్లు ఫ్రాడ్ చేస్తున్న వాళ్ళు ఎవరు మన తెలుగు వాళ్ళే చేస్తున్నారు. మన బ్యాంక్ అకౌంట్ నుంచి డబ్బులు కొల్లగొట్టడం దగ్గర నుంచి సైబర్ క్రైమ్లో నిన్ను అరెస్ట్ చేసాం లాంటి అన్ని పదాలు చెప్పేటటువంటిదంతా మన వాళ్ళే ఎక్కువ ఉంటున్నారు. ఎందుకని ఇది అంటే ఉద్యోగాల కోసం వెళ్ళిన వాళ్ళ చేతన టార్గెట్ ఇచ్చి వీడు 5 లక్షలు 10 లక్షలు నెలకు సంపాదించి పెట్టాలి, సైబర్ ఫ్రాడ్ చేసి ఇండియన్స్ చేత మోసం చేయించి ఆ వచ్చిన డబ్బుల్లో నుంచి వీడికి జీతం ఇస్తారనమాట. అక్కడ తిండికో అది అక్కడ తినడానికే తగినటువంటిది. ఇట్లాగా ఆ సైబర్ క్రైమ్స్ ట్రాప్లో చిక్కుకుపోయినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద ఇప్పుడు విడిపించే కార్యక్రమంలో భాగంగా లావోస్లో సైబర్ మోసాలకు పాల్పడే సంస్థలో పనిచేస్తున్న 67 మంది భారతీయుల్ని అక్కడ భారత రాయబార కార్యాలయం రక్షించింది. లావోస్లోని బొకేవో ప్రావిన్స్లోని గోల్డెన్ ట్రయాంగిల్ స్పెషల్ ఎకనామిక్ జోన్ GTSCZలో కొన్ని నేర ముఠాలు ఈ యువకులతో బలవంతంగా సైబర్ మోసాలు చేస్తున్నాయని అధికారులు తేల్చారు. తప్పుడు ఉద్యోగ పత్రాలను నమ్మి వీళ్ళంతా ఉచ్చులో చిక్కుకున్నారన్నటువంటి విషయం తేలింది.